పోతే సార్ అందరూ అన్నీ చెప్పారు. నేను 90%గా వ్యవసాయ గారు నాకు రేణుక అనే అమ్మాయి ఫోన్ చేస్తూనే ఉంది. అమ్మ నేను మసాలా ఇస్తున్నా చేయలేదు, వస్తాను కంపల్సరీ వస్తాను, నేను వచ్చేస్తున్నాను. సరే ఏదైనప్పటికీ మరి మీరందరూ ఇక్కడ వరకు మిమ్మల్ని తీసుకొచ్చారంటే ఒకటి నాకు గుర్తొస్తుంది ఏంటంటే, అప్పుడు ఇటువంటి సెల్ ఫోన్లు అటువంటి ఏమి లేకపోయినాయి కాబట్టి మేము చెప్పినట్లు విని మరి మంచి ప్రవర్తనతో చదువుకొని మమ్మల్ని గౌరవించారు. మరి మేము విద్యావంతులు కూడా చెప్పాము, అవి ఆచరించారు. కాబట్టి మరి ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న విద్యార్థుల యొక్క సమస్య చూస్తే సరే పోలేక సార్కు విద్య చేసేటటువంటి ఇది కూడా లేదు. ఎందుకంటే కాకపోతే మరి అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ మంచి ఆలోచనతో మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే మాకు ఒక పండుగ వంటి వాతావరణం కల్పించారు వాస్తవాలు. ఎందుకంటే అసలు ఎక్కడైనా కనిపిస్తే అంతా బిజీ లైఫ్ కనిపిస్తే సార్ నమస్పోతున్నాం పోతుంది వస్తున్నాం కనీసం ఎక్కడ ఏం చేస్తున్నారమ్మా, ఎక్కడ పోతున్నారు, ఏది లేదు సార్ వెళ్ళిపోతున్నాం. అటువంటి బిజీ లైఫ్ లేదు కాబట్టి మీకు ఇంత టైము, మరి నాకైతే టైం ఎక్కడుకుంటారు, మీకు ఇంత టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ అవి ఉంటాయి చాలా మంది. మరి ఇంత టైం వెచ్చించి మరి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మరొకసారి పేరు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.